హాయ్, నేను డాక్టర్ నిరుపమ. ఇంతకు ముందుతో చూస్తే ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ డెఫినెట్ గా ఎక్కువ అయ్యాయి. ఇది మనందరికీ తెలుసు. సో ఒక ఐవీఎఫ్ చేయించుకుని కన్సీవ్ అయిన ఒక ప్రెగ్నెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆవిడ్ని ఎగ్జామినేషన్ బెడ్ మీద పడుకోమంటే భయపడిపోతున్నారు అనమాట. అంటే మూవ్ అవడానికి చాలా వర్రీడ్ గా స్ట్రెస్డ్ గా ఉన్నారు. ఏమంటున్నారంటే కదిలితే లోపల పెట్టిన ఎంబ్రియోస్ ఊడిపోతాయో పడిపోతాయేమో అని భయం వేస్తుంది అంటున్నారు. సో అలా ఎప్పుడు ఉండదు. ఎంబ్రియో ఒకసారి లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది, అంటే అది గర్భసంచిలో పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మూవ్ అవడం వలన అబార్షన్స్ అవడం లేకపోతే ప్రెగ్నెన్సీ లాస్ అవడం అలా ఏమీ ఉండదు. ఐవీఎఫ్ చేశాక జస్ట్ ఫ్యూ డేస్ కొంచెం స్ట్రెన్యూస్ యాక్టివిటీ అది అవాయిడ్ చేయాలి. బట్ తర్వాత రొటీన్ గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మనం చూస్తే వెస్ట్రన్ కంట్రీస్ లో ఐవీఎఫ్ చేయించుకెళ్ళి నార్మల్ గా, అంటే వాళ్ళు జాబ్ కి వెళ్తారు, రొటీన్ పనులన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, అన్ని యాక్టివిటీస్ నార్మల్ గా చేసుకుంటారు. బట్ మన ఏరియాస్ లో ఏంటంటే ఈ ఐవీఎఫ్ అయింది, ఇది నేచురల్ ప్రెగ్నెన్సీ కాదు కదా అని అసలు చిన్న మూవ్ అవడానికి కూడా భయపడిపోతారు.